హ్యాపీ యానివర్సరీ టు us. నీకోసం డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక మంచి డేట్ సెటప్ చేసి వావ్ అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేద్దాం. సూపర్ కదా. ఏదో తేడాగా ఉందేంటి. కొంచెం కలవాలి తొందరగా కలిస్తే మాత్రం బాగా బాగా కలిసిపోతా. సన్న దోశ రావు దోశ. రెడీ 1 2 3. నిజమేనే చెబుతున్నా జానే జానా. ఎస్ దిస్ ఈజ్ అవర్ డిన్నర్. నువ్వు ఎంత మంచోడివి, అమాయకుడివి, ఎంత సపోర్టివ్ హస్బెండ్, వీటితో పాటు కావాల్సినంత ఉంది. సో ఆ టైంలో ఆఫ్టర్ డెలివరీ మన కోసం ఒకరు ఉండాలి. సోలోగా మనం వెళ్ళలేము బుజ్జి. హ్యాపీ యానివర్సరీ టు us. సో ఈ రోజుతో మాకు పెళ్ళై 7 years అయిందనమాట. అంటే 14 years ఆఫ్ లవ్, సో 7 years ఆఫ్ టుగెదర్నెస్. సో ఈ 14 yearsలో మనం చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం, బట్ స్టిల్ వి టుగెదర్ అనమాట. స్ట్రాంగ్. సో గ్రోయింగ్ స్ట్రాంగర్ అండ్ గ్రోయింగ్ ఓల్డర్ కలిసి థింక్ అవుతున్నావా? సో ఏంటి స్పెషల్? యానివర్సరీకి ఏదైనా స్పెషల్ ఉండాలి కదా, మళ్ళీ ఏంటి స్పెషల్? బయటికి వెళ్దాం, మంచి ప్లాన్ చేద్దాం. బయటగా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, కాకపోతే బయటకు వచ్చి నేను అంత సేపు నడవలేను, డైట్ లో ఉన్నాను కాబట్టి కొంచెం నాకు కష్టమే. అర్థమవుతుంది. డిన్నర్కి వెళ్దామా? డిన్నర్ నేనేం తిన్నాను కదా. సరే అయితే ఇంట్లోనే డైట్ డిన్నర్ డేట్. డైట్ డిన్నర్ డేట్. నీ డైట్ కవర్ అవుతుంది, అలాగే డిన్నర్ చేస్తాము, అలాగే డేట్. ఇది టైం కూడా స్పెండ్ చేయొచ్చు. వావ్ సూపర్. సూపర్ కదా. సో ఏం చేస్తున్నావు అయితే? నీకోసం డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక మంచి డేట్ సెటప్ చేసి వావ్ అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేద్దాం. సూపర్ కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో స్టార్ట్ చేద్దాం ఇంకా. చలో. డైట్ డిన్నర్ డేట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా, కొత్తగా ఉంది. చెత్తగా ఉండకుండా ఉంటే చాలు. నాకు అర్థం కాలేదు సార్. చూద్దాం మా ఆయన ఏం చేస్తాడో ఏంటో. సో ఇంకా నేను లేట్ చేయకుండా నేను కూడా రెడీ అయిపోతాను డేట్కి. సో ఐఎమ్ వేరింగ్ దిస్ శారీ. బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్. అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఏం ప్లాన్స్ లేవు కదా అని ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. సో ఉన్న వాటిలోనే ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ వేసుకుంటున్నాను అండ్ ఇంకా రెడీ అయిపోదాం. డేట్కి రెడీ అయ్యే ముందు మీకు విషయం చెప్పాలి. సో ఈ మధ్యకాలంలో మనం ఫేస్ వాష్ చేసుకోగానే స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అందుకు మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ లోషన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకి మాయిశ్చరైజింగ్ బాత్ ఉంటే అందుకే మామాఅర్త్ మన కోసం లాంచ్ చేసింది మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. సో ఇందులో మనకి సోప్ అలాగే బాడీ లోషన్ కూడా, అంటే మనకి స్నానమే మాయిశ్చరైజింగ్ బాత్ లాగా ఉంటుంది కాబట్టి 2 in 1 ఇందులోనే ఉంది. అండ్ ఇందులో గుడ్నెస్ ఆఫ్ వైటమిన్ సి ఉంది, హనీ ఉంది కాబట్టి. సో వైటమిన్ సి స్కిన్ ఎల్యూమినేట్ చేస్తుంది, స్కిన్ బ్రైట్గా ఉండేలాగా చేస్తుంది, స్కిన్ ఈవెన్ టోన్ చేస్తుంది. అండ్ హనీ స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చేస్తుంది. ఇందులో నాన్ డ్రైయింగ్ ఫార్ములా ఉంది. మన స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే దిస్ ఇస్ మాయిశ్చర్ మీటర్. సో మన స్కిన్ మీద ఎంత మాయిశ్చర్ ఉంది అనేది చూపించేస్తుంది. సో ఒకవేళ బ్యాడ్ మాయిశ్చర్ ఉంది అని అంటే రెడ్ కలర్ చూపిస్తుంది, మాయిశ్చర్ లెవెల్స్ బాగుంది అంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో అందులో కూడా లెవెల్స్ ఉంటాయి, ఎంతవరకు ఉండొచ్చు, 30 అబోవ్ ఉందా, 40 అబోవ్ ఉందా. సో బిలో 15 అలా ఉంది అంటే వర్స్ట్ అనమాట. సో అందుకని ఇప్పుడు చెక్ చేద్దాం బిఫోర్ ఫేస్ వాష్. చూసారా రెడ్ కలర్ వచ్చింది. సో ఈ రెడ్లో కూడా నంబర్ ఎంత వచ్చింది? 20.3. సో ఇలా వస్తే మన స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్స్ వెరీ బ్యాడ్గా ఉన్నట్టు. సో ఇప్పుడు ఆఫ్టర్ ఫేస్ వాష్ చూద్దాం.
ఇందులో రిచ్ ఇన్ లాడర్ ఉంది అండ్ అలాగే ఇట్స్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. చాలా రిఫ్రెషింగ్గా ఉంది, నాకు తెలుస్తుంది ఆ మాయిశ్చర్. సో ఇప్పుడు చూద్దాం, ఈ మాయిశ్చర్ మీటర్తో టెస్ట్ చేద్దాం. సో బిఫోర్ రెడ్ కలర్ వచ్చింది కదా, సో ఇప్పుడు రెడ్ వస్తుందా గ్రీన్ వస్తుందా అని చూద్దాం. సి 42.2 వచ్చింది. సో బిఫోర్ మనకి 18 వచ్చింది, ఇప్పుడు 42.2 వచ్చింది. సో మన స్కిన్ మీద ఉన్న మాయిశ్చర్ లెవెల్స్ ఇలా తెలుస్తుంది అనమాట. సో స్కిన్ ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసుకోవాలి. సో అందుకైతే సోప్లో కూడా నేను చేంజ్ చేశాను. మామా ఎర్త్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. ఇది సోప్ అలాగే మాయిశ్చర్ కూడా ఉంటుంది, లోషన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి 2 రేంజ్ ఉంది, అంటే ఈ రేంజ్లో వైటమిన్ సి రేంజ్ ఉంది, అలాగే ఉప్టన్ రేంజ్ ఉంది. ఒక్క ప్యాక్లో 4 సోప్స్ వస్తాయి. అండ్ మామా ఎర్త్లో మనం ఏది పర్చేస్ చేసినా కూడా మన ప్రతి ఆర్డర్ని వాళ్ళు ఒక చెట్టుకి లింక్ చేస్తారు. అలా బై 2025 కల్లా 1 మిలియన్ మొక్కల్ని నాటాలి అన్న వాళ్ళ ఇనిషియేటివ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మామా ఎర్త్ సోప్స్, మీరు ఈ సోప్స్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే మామా ఎర్త్ సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో అవైలబుల్లో ఉన్నాయి. మామా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% డిస్కౌంట్. సో ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా డిన్నర్ డేట్ సో ఎలా ఉండబోతుంది ఏంటి అని సో ఎక్సైటెడ్. చూద్దాం మా డేట్ ఎలా జరుగుతుందో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను రెడీ. శారీ బాగుందా? నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇది శారీస్ ఫ్రమ్ పరీ డిజైనర్స్ అనమాట, మై బొటిక్. మీకు కావాలి అంటే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. సో ఇవాళ డిన్నర్ డేట్ నైట్, అది కూడా డిన్నర్ డేట్ అనమాట. సో అదే ఎలా ప్లాన్ చేస్తున్నాము ఏంటి, మా వారు ఏం చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారా లేదా, సో నా కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు వెన్నెల గారితో మాట్లాడి. సో యాక్చువల్లీ నేను రోజు షెడ్యూల్ ప్రకారం ఏం తినాలి చూద్దాం. సో ఆయన ఏం ప్రిపేర్ చేస్తున్నారో కనుక్కుందాం రండి. సో నేను ఏది తింటే అదే తింటానని ప్రామిస్ చేశాడు కదా, తినకపోతే అప్పుడు చెప్తాం. చిట్టికన్నమ్మా, ఓ చిట్టికన్నమ్మా, నేనే రెడీ అయ్యాను నా యానివర్సరీకి, నువ్వు రెడీ అవ్వలేదే. స్నానం చేయలేదు సార్, నువ్వు రెడీ అవ్వలేదే యానివర్సరీకి. చెప్పు, పూచుకోనమ్మలు వాడికి మీద అట్లా చిన్న చిన్న గుల్లలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి బుజ్జి? మళ్ళీ అరవనా అలా వచ్చింది మమ్మ. ఎట్లా వచ్చింది? ఎందుకు అవుతున్నా? ఎలా వచ్చింది మమ్మ? మళ్ళీ అరుస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మమ్మ ఓకే యాక్ట్ చేస్తుంది అంతే. ఊరికి యాక్టింగ్ బిట్టా. పెయిన్ వస్తుందా చెప్పు? అమ్మ బాబాయ్ పెయిన్ వస్తుందా చెప్పు? ఏం రాదు ఇట్లా కేక్ కట్ చేద్దాం మనము. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు నవ్వుతాడు మమ్మ నవ్వుతాడండి. చెప్పులు పడతాయి. మనం మమ్మ కోసం ఫుడ్ తయారు చేద్దాం. తొందరగా నేను 6:30 వరకు తినాలి, అంటే చీకటి ఇలా పడింది కదా. 15 minutes టైం ఉంది అది. 15 minutes నుంచి వంట ఏం చేస్తున్నావు? మంచిగా వచ్చి చూస్తున్నా నాకు. చేద్దాం. సో పప్పు చేస్తాను లాస్ట్ కోసం. లాస్ట్ పప్పు చాలా ఫేమస్ కదా, అందుకే పప్పు చేస్తున్నాను. సో ఈరోజు డైట్ లో ఏంటంటే అక్క పప్పు ఫేమస్, నీది కాదు కదా బావా. అక్క నేను చెప్పడం చెప్పు. చెప్పిన రెసిపీ అక్క చేసింది. ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే డైట్ లో ఇప్పుడు అక్క రాగి దోశ, పప్పు అలాగే ఎగ్. సో ఇది సింపుల్ డైట్. సో ఆ డైట్ నేను కూడా తినబోతున్నాను. సో అందుకే అక్కో దోశ, నాకు దోశ, అక్కో ఎగ్, నాకు ఎగ్, పప్పు కొంచెం ఎక్కువ తినలేరా? లైక్ తినద్దు, డైట్ అంట. ఓకే, నువ్వెందుకు అక్క అయితే డైట్ గానీ? అక్క డైటింగ్ అని నేను తన కోసం ఈరోజు యానివర్సరీ కాబట్టి నేను కూడా 1 day డైట్ అను కూడా. ఎస్, 1 date night. మంజు ఏం చేస్తున్నావు? ఇంకా ఏం అవ్వలేదా? నువ్వు రెడీ అయ్యిరా, నీకోసం
ఇలా చేస్తాను ఇంత ఫాస్ట్ రెడీ అవుతుంది తెలుసు కదా, నార్మల్ గంట తీసుకుంటావు కదా, ఇది రెడీ అవుతుంది. హలో నార్మల్ గా కూడా నేను మెల్లిగా రెడీ అవుతా. అప్పుడు జరుగు వాటర్ ఏం చేస్తున్నా? ఇప్పుడు వచ్చి వాటర్ తీసుకురా, వెళ్ళి వాటర్. కొంచెం చింతపండు, పప్పు తీసుకున్నాను. నో 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 పప్పులో చింతపండు నాకు వద్దు. అదే డైట్ లో ఇన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే అన్ని కారం ఉండకూడదు బుజ్జి నా డైట్ లో ఎక్కువ. టమాటో నువ్వు ఇంత పప్పు దానికి కారం గిరం రాస్తే అదే ఎంత తిన్నా చేసుకుని తింటా కదా. సో నెక్స్ట్ పాలకూర వేస్తున్నా. ఏదో ఒకటి ఆకుకూర ఏమని చెప్పారు, సో అందుకే పాలకూర ఈ మధ్య నేను వెజిటేబుల్స్ ఎక్కువ తింటున్నాను, సో అందుకని ఏది ఇంత తినని వెజిటేబుల్స్ కూడా తింటున్నా. ఇందులో పసుపు వేస్తాను. నా స్టైల్ స్టైల్ చేస్తున్నాను. ఓకే ఎవరి స్టైల్ కాదు, ఆవిడ చెప్పిన స్టైల్ చేయాలి. వాళ్ళు చెప్పిన స్టైల్ అది అది సాల్ట్ కొద్దిగా కొద్దిగా. ఎస్ ఫస్ట్ కొంచెం టైం పట్టేది కానీ ఫస్ట్ డే ఒక 1 వీక్ కష్టమైన ఎలా చేసుకోవాలి లేదు, బట్ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఫాస్ట్ గా చేసుకున్నాను ఒక 10-15 minutes లో. సో అలాగే దోశ పిండి ఉంది కదా, దోశ పిండి నేను రెడీ చేసేసి పెట్టుకుంటాను అనమాట. ఇది దోశ పిండి ఓన్లీ ఏం చెప్పావు నువ్వు, రాగి దోశ అని చెప్పాడు. దిస్ ఇస్ నాట్ రాగి దోశ, ఇది బ్లాక్ రైస్, రెడ్ రైస్, కీన్వా ఇవన్నీ వేసి మినప్పప్పు, కొద్దిగా మెంతులు ఇట్లా వేసి, సో అట్లా నేను ఇది దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా రాగి పిండి మిక్స్ చేసుకొని అప్పుడు దోశ వేసుకోవాలి. అర్థమైందా? అది కొద్దిగా రాగి పిండి వేస్తున్నాను. మీలాగే దానికి కూడా పట్టింపు ఎక్కువ. కొంచెం కలవ తొందరగా కలిస్తే మాత్రం బాగా బాగా కలిసిపోతా. సరే ఈ పిండి నేను మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. నువ్వు 2 దోశలు వేసుకుంటావా? ఒకటే నేను ఎన్ని క్వాంటిటీ తింటే నువ్వు కూడా అన్నీ తింటావు. ఎన్ని కాదు, ఎంత క్వాంటిటీ. సారీ ఎంత క్వాంటిటీ. సర్లే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. సరే కానీ నా శారీ బాగుందా లేదా నువ్వు చెప్పినావా అసలు? నేను ఏ కలర్ శారీ కట్టుకున్నానో చెప్పు బుజ్జి. పర్పుల్ కలర్. పర్పుల్ 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 ఇది పర్పులా? పర్పుల్ వైలెట్. ఇది వైలెట్ అండ్ పర్పుల్ షేడ్స్ లో 2 డిఫరెంట్, పింక్ అండ్ వైలెట్ లాగా. చెప్పింది ఎక్కువ. అదేంటి సార్ అలా మాట్లాడతారు? నెక్స్ట్ ఎగ్స్ ఉడకబెడదాం ఫస్ట్. డైట్ అన్నారు కానీ ఇన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏంటి? దోశ, ఎగ్, మళ్ళీ పప్పు, పేరుకే డైట్ కానీ అన్నట్టున్నాయి. డైట్ లో అన్ని ఉంటాయి, అదే కదా మ్యాజిక్, అన్ని ఉంటాయి బట్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. దోశ కార్బ్స్ రా, ఎగ్స్ ప్రోటీన్, పప్పు కూడా ప్రోటీన్, సో అన్ని మిక్స్ ఉంటాయి. అన్ని మిక్స్ ఉంటాయి, సో అట్లా బ్యాలెన్స్ డైట్ అన్నమాట. దోశ తినమన్నారు కదా అని చెప్పేసి లావు దోశ వేసుకోకూడదు, జస్ట్ ఒక గెరిట ఎంత. సో దోశలో లావు దోశ, సన్న దోశ. లావు దోశ నువ్వు తింటావు, సన్న దోశ అక్క తింటది. సన్న దోశ, లావు దోశ అంటే ఎంత బాడీ షేవింగ్ చేస్తావు? బాడీ షేవింగ్ చేయట్లేదు. నేను చిన్న నువ్వు లావు తిని చెప్తాను అసలు. నీ వల్లే నేను డైట్. అది కాదక్క, బావ లావు ఉన్నాడు కాబట్టి తక్కువ తింటా అంటున్నాడు, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి లావు అంటున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది కవర్. ఏంటి ఇంకా ఉందా? లేదు లేదు, మీ ఉద్దేశంతో కింద కమెంట్స్ లో పెట్టండి. నన్ను ఉద్దేశించి అన్నాడు, నీకు నేను సన్నబడి చూపిస్తా. నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు, నేను సీన్ చేయదలుచుకోలేదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఎలా నవ్వుస్తుంది నీకు? అంతేలే, ఏడుపుకి పట్టించుకోకుండా మరి తీసుకుంటే పెద్దదో వస్తుంది కదా. చిన్నది వస్తుంది. ఆవిడ సన్నగా లావు చెప్పింది, పెద్దది చిన్న చెప్పలేదు. గుడ్డు తెలుసా నీకు? ఇప్పుడు చల్లగా బదులు పప్పు తాలింపు పెట్టినప్పుడు వేసుకున్నాం. ఓకే ఒకసారి సో ఎగ్స్ ఉడకబెట్టడం పెట్టేసాము, పప్పు కొంచెం 2-3 విజిల్స్ వచ్చాక బంద్ చేసి అప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు వాళ్ళు వద్దా నీకు? నేను తాలింపు వేసేసి అలవాటు అయింది. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సి.
ఫుడ్ రెడీ అయినా చూద్దాం ఒకసారి రండి. ఎవరు ఇక్కడ? ఎవరున్నారు నాన్న అక్కడ? అబ్బా, పేరు వస్తుంది. ఎవరు చెప్పు అక్కడ? ఎవరు బేటా? కేక్ మీద ఫోటో ఎలా వచ్చిందన్నా? ఎలా వచ్చింది కేక్ మీద ఫోటో? ఫోటో తీద్దాం మనం, తినేద్దామా? ఫోటో కట్ చేసి తిందామా? ఫోటో జున్ను, ఓ జున్ను, నువ్వు ఆ ఫోటో తింటావా? తినడానికి ఉన్నారు ఇప్పుడు. బాగుందా ఏమి? విచ్ ఫ్లేవర్ ఇది? ఏం ఫ్లేవర్ ఇది? విచ్ ఫ్లేవర్? విచ్ ఫ్లేవర్ అన్న? టైగర్ ఫ్లేవర్ అది? చాక్లెట్ ఫ్లేవర్. ఎస్. పప్పు రెడీ అయిపోయింది, అంటే హాఫ్ రెడీ అయిపోయింది. రుద్దాలి. ఓకే, నేను రుద్దుతాను, నాకు షూట్ చేయి. నేను రుద్దుతాను. ఎందుకు? సరే. సరే. చూడడానికి అయితే అమ్మీగా ఉంది. నువ్వు చేయబెడితే ఇంకా లాస్ట్ పప్పు ఫేమస్ కదా. పప్పు అయితే ఆకుకూర పప్పు చాలా బాగుంది, పాలకూర పప్పు. ఇవంతా ఏంటో పప్పు చూసినా టెంప్టింగ్గా ఉంది నాకు. వావ్, పప్పు అన్నట్టుంది నా డైట్లో. ఏ పప్పు రెడీ. దీనికి తాలింపు అట్లాంటివి ఏమీ వద్దు, ఓకేనా? మళ్ళీ ఆయిల్. నీకు తాలింపు వద్దు, కావాలి, వద్దు. ఓకే? ఈరోజు నువ్వు ఏది తింటా నేను తింటా. పప్పు రెడీ, ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. టైం అయిపోతుంది, నాకు లేట్ అవుతోంది. 6:30 కల్లా తినాలి కదా, అందుకని 6:30 అయిపోయింది. ఏ దోశ. సో ఇది ఒక్క స్పూన్ పిండి, దీంతోనే దోశ వేసుకోవాలి. ఓకే, బాగా చేస్తున్నారండి దోశలు. నువ్వు లాస్ట్ ఎక్స్ప్రెషన్. ఆహా, కానీ ఇన్స్టెంట్ దోశలు వేయడంలో నీ తర్వాత ఎవరైనా. ఈ గ్రాస్పింగ్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది. ఏమంటావు? నీ తర్వాత. అమ్మో, సో దీనికి ఎటువంటి ఆయిల్ ఏం పెట్టకూడదు. నో ఆయిల్, నథింగ్. ఆయిల్ మేము మోస్ట్లీ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం ఈ మధ్య కొంచెం. నా వల్ల లాస్ట్ నేను ఎందుకో వెయిట్ పెరుగుతున్నాను. లాస్ట్ టైం రోజు తగ్గుతున్నామో, రోజు పెరుగుతున్నాను, అది అర్థమవుతుంది. నేను తక్కువ తింటున్నాను. తెలీదు, అది నాకు తెలీదు. సరే, 7 నుంచి 6 తర్వాత ఏం తింది ఇంకా. వెన్నెలగారి డైట్ ఫాలో అవ్వు, నువ్వు కూడా తగ్గిపోతావు. సరే, కాల్సవా? దోశ 1 సైడ్ కలుస్తారు, 2 సైడ్ దోశ కాదు. అది పుల్లట్లు, ఇది దోశ. సరే. సో పప్పు కూడా ఒక గరిటనే. నెక్స్ట్ ఒకటే గిరిటం చెప్పారా? సరిపోతుందా? హోల్ ఎగ్ గ్లాస్. ఓకే, అంటే ఎల్లోతో సహా హోల్ ఎగ్ అంటుంది. ఓకే. సో దీనిపైన ఉప్పు కారం పసుపు అంటున్నా. ఉప్పు కారం లేకపోతే పెప్పర్ మనం చల్లుకోవచ్చు, కానీ మేము చల్లుకోము. ఓకేనా? సాల్ట్, కారం ఇవన్నీ తక్కువ తినాలి అని చెప్పారు. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ అవర్ డిన్నర్. ఇంకా డేట్ స్టార్ట్ చేద్దామా? ఐ మీన్ డేట్కి వెళ్దామా? మా ఇంట్లోనే బాల్కనీలో భలే సెటప్ చేశాడు మంజు. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాకే చూసా, బట్ రికార్డ్ చేయడం నా ఎక్స్ప్రెషన్. మా ఆయన కుక్ చేస్తున్నాడు. సరే, వెళ్దామా? టైం అయిపోతుంది. కాదురా, ఎక్స్చేంజ్ చేస్తున్నాం, కూర్చోరా. వద్దు అట్లా. నేను ఇక్కడ కూర్చోవాలా? నీ ప్రొఫైల్ ఏది? ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. పనిచేసింది. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి? చేయమన్నా లాస్ట్. హ్యాపీ మ్యారేజ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ బుజ్జి నీకు కూడా. మాకు కలిసి 14 years అయింది. 14 years అయింది. సో ఈ 14 yearsలో నీకు బెస్ట్ మూమెంట్ ఒక 5 seconds చెప్పాలి. అంతకుముందు 5 secondsలో బెస్ట్ మూమెంట్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. ఎట్లుంది టేస్ట్? నువ్వు చేసావు కాబట్ట. సరే, ఎలా తింటున్నావు దీన్ని? పప్పు దోశ తింటున్నా. పప్పు దోశ కాంబినేషన్ ఏంటి? లాస్యా మీ డైట్లో చికెన్, మటన్ ఇలాంటివి ఉంటాయి లేదా? వినడానికి ఎంత బాగుందో. అలాంటిది ఏమీ లేదండి. చికెన్, మటన్ లేదా? చికెన్, నో చికెన్ డైట్. 2 months ప్రోటీన్ లాస్యా.
ప్రోటీన్ ఇస్తున్నారు కదా, ఇదేంటి ఎగ్ పప్పు కావాల్సినంత ప్రోటీన్ ఇస్తున్నారు, తిను. ఒక 2 months చికెన్ తినకుండా ఉంటే ఎట్లుంటుందో తెలుసా? చెప్పు. సినిమాలో డైలాగ్ అని చూసావా, అపరిచితుడు సినిమాలో అని చెప్తాడు. ఏంటి డైలాగ్ ఒకసారి చెప్పు, నీకు గుర్తుందా? అయిపోతుంది డాక్టర్. కానీ 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. సో స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది నాకు కూడా డైట్ చేయడము, కానీ అసలు నన్ను నేను మోటివేట్ చేసుకొని ఎలాగైనా చేయాలి నువ్వు అన్న మాటలు, ఎస్పెషల్లీ నువ్వు అన్నప్పుడల్లా నాకు ఫోటో తీసినప్పుడల్లా నాకు బాధేస్తుంది. ఫోటో తీయమంటే నీకు తెలియాలి. నేను చెప్తాను, అరే నువ్వు ఎంత మంచోడివి, అమాయకుడివి, ఎంత సపోర్టివ్ హస్బెండ్, వీటితో పాటు కావాల్సినంత ఉంది. గోరోచనం. ఒక్క ఫోటో తీయమంటే ఏమనేవాడంటే, నేను ఇట్లా లా ఉన్నాను, కొంచెం నన్ను సన్ను చూపించేలాగా ఇట్లా ఫోటో తీయాలి, ఎలా ఉంటే అలాగే కనిపిస్తావు లాస్య. సెటైర్ వేస్తున్నాడేమో లేక. లేదు, ఆ మాట నిజంగా నన్ను ఒక్కసారి అంటే ఓకే, చాలా సార్లు అనేసరికి ఓకే నేను లా ఉన్నాను, నాకు అర్థమవుతుంది అనిపించింది. అర్థం చేసుకోవచ్చు కదా, ఆమె మదర్, నేను ఇంకా 10 months అయింది బేబీ ఉంది అని, బట్ ఎలా ఉన్నావు అలాగే కనిపిస్తావు అంటే నేను డీప్గా నిజంగా హర్ట్ అయ్యాను. అప్పుడు ఇంకా నేను ఎలాగైనా డైట్ చేయాలి, నేను తగ్గాలి అన్నది తీసుకున్నాను. సో ఎంతైనా మంచికైనా చెడ్డకైనా సరే ఇట్లా మనల్ని ఎవరైనా ట్రిగర్ చేసేవాళ్ళు, నువ్వు చేయలేవు అనేవాళ్ళు మనకి ఉంటేనే మనం ముందుకెళ్తాం, నేను చేయగలుగుతాను. సో బికాస్ ఆఫ్ యూ నేను డైట్ చేస్తున్నాను. అదే కాదు, నా కోసం కూడా నేను కూడా సన్నగా అవ్వాలనుకుంటున్నాను, నీ మాటకనే కాదు. సారీ చెప్పలేదు, బట్ నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. నీకు ఫోటోలు తీయడం రాదు, అది రాదు, అలాంటి నేను ఫోటో తీసి నేర్చుకోలేదు, నాకు వచ్చినట్టు తీస్తాను. 2 గుండెల్లోన ఉండేలో తెంతుందో కొలవాలే, కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే. వాటర్ ఏం లేదు, మనసులో వైన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. బయట వాటర్ కూడా తాగకూడదేమో కదా తినేటప్పుడు డైట్ లో. కొంచెం సిప్ చేయాలి, గొంతు ఎరుకుంటుంది. చేయాలి. మీరు చెప్తున్నారా సార్ డైట్ గురించి? సో యాక్చువల్లీ ఎల్లో తినకూడదు, ఇవాళ హోల్ ఎగ్ తినేమంది కాబట్టి తినేస్తున్నాను. యాక్చువల్లీ హోల్ ఎగ్ తింటే మంచిది. సరే, ఇందాక నువ్వు అన్నావు కదా ఈ 14 years జర్నీలో ది బెస్ట్ మూమెంట్స్ అని. చిన్నది అంటే చాలా ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. ఏదైనా స్వీట్ గా షార్ట్ గా చెప్పు. నాకున్నాయి, బట్ నువ్వు చెప్పాలి ముందు. క్వశ్చన్ నువ్వు చెప్పాలి లాస్య. ఎగ్జాక్ట్ అదే చెప్పమని. ఇప్పుడు జర్నీ నువ్వు చెప్తే తప్పే ఉంది. ఏం తప్పులేదు అక్క, కానీ ఫస్ట్ బావ అడిగాడు కాబట్టి, బావ నీ కోసం చేశాడు కాబట్టి ఫస్ట్ నువ్వు చెప్పు. చెప్తాను. లేడీస్ ఫస్ట్. నాకు ఒక ఆన్సర్ అది లేడీస్ తెలియని తెలుసా, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆలోచించుకోవాలి చెప్పాడు కాబట్టి ఇదే చెప్తా. అంటే ఎక్కువ చెప్పరు వాళ్ళు, ఎక్కువ చెప్పరు, అదే చెప్తే అదే చెప్తా అంటారు. చాలా తెలివైన వాళ్ళు చెప్తున్నారు. అంత లేదు, నేను ఏం చెప్పాలో నాకు తెలుసు. మరి చెప్పు, మరి నువ్వు చెప్పు. మరి చెప్పాలా? సరే నేను చెప్తాను. పెళ్ళి కాకముందు మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి ట్రిప్కి వెళ్ళాము. ట్రిప్ అంటే ఓ ట్రిప్ బైక్లో శ్రీశైలం అని ఇంకా నాగన్స్ ట్రిప్కి వెళ్ళాము. ఆ మెమరీ నాకు చాలా మంచి మెమరీ అన్నమాట. మేమిద్దరం కలిసి బాగా చిల్ అయ్యాము, వర్షంలో బైక్ నడుపుకుంటూ వెళ్ళాము. లాస్ట్ కళ్ళు తాగి ఇదంతా అప్పట్లో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను తాగానప్పుడు. లాస్ట్ ఫుల్ కొలగాయి మంచి నాకు కొలుగుతున్నా మంచి అది అదే ఫస్ట్ టైం, లాస్ట్ కూడా అదే. మళ్ళీ నాకు ఆ స్మెల్ నాకు నచ్చలేదు. ఇంకా ఆ టైంలో మంజు పక్కన ఉండేసరికి బూస్టప్ తాగేసాడు అనమాట. అంతేనా? అది నా బెస్ట్ మెమరీ. అంటే అంతేనా? కళ్ళు తర్వాత అంటే ఆ హ్యాపెనింగ్ అలా ఉండేది. నిజంగానే మనం అట్లా బయటికి వెళ్ళి మన కోసం మనం టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ అయింది. వీకెండ్ రాగానే కథం 3 days వీకెండ్, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు హాలిడే. ఎందుకంటే మాకు ఫ్రైడే కూడా ఆఫీస్ లేకపోతుండే, మండే టు థర్స్డే ఉంది వీక్ డే బ్యాచ్ కాబట్టి. సో 3 days మాకు లాంగ్ వీకెండ్ ఉండే, ఎవ్రీ వీకెండ్ లాంగ్ వీకెండ్. సో అలా హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళం. సో ఇంకా ఈ పెళ్ళి సెకండ్ టైం మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో నాకు ఈ 14 yearsలో ది బెస్ట్ మూమెంట్ అని అంటే మంజు చెప్పినట్టు ఏదైతే పెళ్ళికి అంటే స్టార్టింగ్ డేస్లో మా లైఫ్ ఎంత బాగుండేదో, బట్ పెళ్ళి తర్వాత నాకు చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. సో జున్ను పుట్టినప్పుడు అండ్ మున్ను పుట్టినప్పుడు ఒక హస్బెండ్గా నాకు ఎంత సేవలు చేయాలో అంత సేవలు చేశాను. అంటే మదర్హుడ్ జర్నీ అనేది నాకు అది. సో అమ్మ తర్వాత ఇంకా మా ఆయన, సో అంత బాగా చూసుకున్నాడు. సో
సో ఆ టైంలో ఆఫ్టర్ డెలివరీ మన కోసం ఒకరు ఉండాలి. సోలోగా మనం వెళ్ళలేము బుజ్జి. నైట్ టైంలో బేబీని అందించడం కానీ, బేబీ ఒకవేళ ఏడిస్తే ఎంత నైట్ అయినా ఎత్తుకొని తిరగడం కానీ. సో మేము ఇద్దరు బేబీస్ని నైట్ టైం ఏడవకుండా చూసుకున్నాము. దట్స్ ద బెస్ట్ థింగ్. మా పిల్లలు ఏడిస్తే మేము హర్ట్ అయిపోతాం, వచ్చాడు వారు అడుస్తున్నారు. ఏంటి బా? సో అట్లా పిల్లల కోసం మేమిద్దరం పిల్లల కోసం ఏదైనా ఎంత పీక్స్కి వెళ్ళడానికైనా రెడీ. సో నేనే అనుకుంటాను, కానీ నాకు మంచి మా ఆయన. సో పిల్లలంటే అంత ప్రాణం. వచ్చేసాడు మా చిన్నోడు వచ్చాడు. పెద్దోడు ఎక్కడ? జునేడి జున్ను ఏడి? మున్ను వాడి ఇప్పుడు అదేంటి మున్ను ఇక్కడ చూడు. జున్ను కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చేద్దామా? అది బుజ్జి నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు. అండ్ ఇద్దరు క్యూట్ ఫెలోస్ని ఇచ్చినందుకు. మా యానివర్సరీకి సహస్ర కేక్ తీసుకొచ్చింది. అంటే సహస్ర ప్లాన్ చేశాను. సహస్ర వద్దు బాగుంది తీసుకొచ్చాను. అంత లేదు, కేక్ తీసుకురావాలి, ఎలాగో సహస్ర తెచ్చింది కదా అని చెప్పేసి నువ్వు తెలియదు లేదు బావ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎట్లా చేస్తావు కదా నాకు తీసుకురాని వాడు ఏంటన్నా. హ్యాపీ యానివర్సరీ టు us. నువ్వే కదా మమ్మ పప్ప హ్యాపీ యానివర్సరీ అని చెప్పు. యానివర్సరీ ఏం కావాలన్నా నీకు? వాడు చూడు అవి కావాలి అని. అయ్యో వీడి కేక్ స్మాష్ లో ఇంకా చేయలేదా? చేసిన చేయలేదు. హ్యాపీ పెళ్లి రోజు అంట. ఏంటి చెప్పు? హ్యాపీ పెళ్లి రోజు. నువ్వు రెండోసారి చెప్పిన రెండో స్పూన్ వద్దు, అల్లుడికి పెట్టు. హ్యాపీ పెళ్లి రోజు. హ్యాపీ యానివర్సరీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. బాగుంటాయి. బుజ్జి నువ్వు చెప్పు, ఈ డైట్ డిన్నర్ డేట్ ఎలా అనిపించింది? రకరకాలు కుదిరా జోక్స్ అపార్ట్ అంటే చాలా బాగుంది. టైం స్పెండ్ బేసిక్గా ఇద్దరం కలిసి కుక్ చేసుకున్నాము, మన టైం స్పెండ్ చేస్తాం. అది ఇంపార్టెంట్, మెయిన్గా మెమరీస్ క్రియేట్ చేయడము. అండ్ ఫన్ ఉంది అలాంటి ఫుడ్ చేయడం కానీ అండ్ హెల్తీ కూడా. సో లెట్ స్టార్ట్ హెల్తీ ఫుడ్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం సో కూడా. నువ్వు కూడా హెల్తీగా తిను, ఓకేనా? అండ్ హెల్తీగా తింటాను అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏదైతే డిన్నర్ చేశాడో నాతో పాటు, థ్యాంక్ యూ సో మచ్. సో దాని తర్వాత కూడా మా ఆయనకి డిన్నర్ ఉంది చూసావా. సో ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి బయటకు వెళ్తున్నాం. నేనేం తినట్లేదు. సో మళ్ళీ ఎలా తినగలుగుతావు నువ్వు? అది నా మిక్సీ పని చేస్తూనే ఉంటుంది. డైట్ సిస్టమ్ నాకు చాలా ఫాస్ట్ ఉంటుంది, అలా తినగానే వెళ్ళిపోతుంది. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. సో ఈ 14 years కాస్త ఇంకా మనం ఇలాగే హ్యాపీగా నవ్వుతూ కొట్టుకుంటూ పిల్లలతో అలా సరదాగా, సో అన్ని మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని మన లైఫ్ లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. సో పిల్లలు అంటే రోజు ఒకసారి గొడవ, ప్లీజ్ ఒక్కసారి, రోజు ఒకటే గొడవ, ఒకటి కంటే ఎక్కువ వద్దు, ఓకే? ఏ గొడవ వచ్చినా ముందు సారీ నువ్వు చెప్పాలి. ఏంటి మాట ఇచ్చావు, గుర్తుపెట్టుకో.